సంతోషంగా ఉండు. అమ్మా, రోహిత్ చెప్తున్నాడు నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నావు అంట. అవును, నాకు ఎలాగో ఇంట్లో కూర్చొని ఉండడం అలవాట్లేదు. పైగా నేను ఇంట్లో కూర్చుంటే అందరూ నన్ను చూసుకోవడంతో సరిపోతుంది. నేను ఇంతకు ముందు కూడా ఆఫీసే కాకుండా చాలా పనులు చేసేదాన్ని. నేను అవన్నీ మిస్ అవుతున్నాను. అమ్మా, నేను అర్థం చేసుకోగలను, బట్ నా జస్ట్ ఒక్క రిక్వెస్ట్ అంతే. నువ్వు రోహిత్ ఆఫీస్కి వెళ్ళడానికి బదులు నా ఆఫీస్కి రాగలవా? ఇందులో కూడా నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. అమ్మ, నేను ఎందుకు ఇలా అంటున్నానంటే రోహిత్కున్న కంపెనీ అది మిస్టర్ అరుణ్ గారి కంపెనీ. అది ఆయన ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ. అండ్ నేనంతా స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాను. అందులో ఇంకా చేయడానికి చాలా ఉంది. నువ్వు నా కంపెనీకి వస్తే నా కంపెనీ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ రాఘవేమంటున్నాడు? నర్మదా రాఘవ ఆఫీస్లో పని చేయడానికి వెళ్తే అప్పుడు అనర్థం జరిగిపోతుంది. నేను జస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్లీజ్, ప్రతి దాన్ని నీకు నాకు మధ్య గొడవలు చేయొచ్చు. చూడు, నాకు అదే అనిపిస్తోంది. అమ్మ నీ ఆఫీస్లో జాయిన్ అవ్వటం మంచిది. ఇందులో తప్పేం లేదు. నేను ఇది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ థ్యాంక్స్. నువ్వు పూర్తిగా ఎప్పుడు చెప్పనిచ్చావు గనక. సరే అయితే మరి నేను అన్నిటికంటే ముందు అకౌంట్స్ చెక్ చేయాలి. ఎందుకంటే నేను నా ఆఫీస్లో కూడా అకౌంటింగ్ మీదే శ్రద్ధ పెట్టేదాన్ని. సో నీకేం ప్రాబ్లం లేకపోతే. లేదు లేదమ్మా, నీకు ఏది కావాలంటే అది చెయ్యి. కంపెనీ అకౌంట్స్ వీరుబాబు చూస్తుంటాడు, నేను తనకు చెప్తాను నీకు హెల్ప్ చేయమని. నన్ను క్షమించు రాఘవ. నేను గనక మీ కుటుంబంలో విషయం మాట్లాడుతున్నాను అనుకోపోతే బహుశా మీరందరూ మర్చిపోయినట్టున్నారు. నర్మదా మందులు వేసుకుంటోంది, డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పారు. మీరు హఠాత్తుగా నర్మదకి ఇంత పెద్ద కంపెనీలో రోజు ఉండే సమస్యల మధ్య పడేస్తాను అంటున్నారు. ఇది కూడా అకార్డింగ్లీ తను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అంటే ఒకవేళ నర్మద ఆరోగ్యం మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తే? పిన్ని గారు, మీరేం దిగులు పడకండి. డాక్టరే స్వయంగా చెప్పారు నర్మద అంటే యాక్టివ్గా ఉండాలని. పైగా ఆయన ఇంకొకటి కూడా చెప్పారు, ఆంటీ తన ఆరోగ్యం గురించి ఆలోచించడానికి బదులు వర్క్ చేస్తూ ఉంటే ఇంకా చాలా మంచిదని. దీనివల్ల ఆంటీకి గతం త్వరగా గుర్తుకు రావచ్చని. చూసుకోండమ్మా, లేదంటే మొదటికే మోసం రావచ్చు. మీరేం దిగులు పడకండి శైలజ గారు, నేను జాగ్రత్తగానే ఉంటాను. అందుకే చెప్పాను ఆఫీస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నానని. ఈ వంకతో నేను రాఘవ్కి కొంచెం సహాయపడగలుగుతాను. ఇంకా ఈ వంకతో మనం ఒకరినొకరిని అర్థం చేసుకోవచ్చు. సరేమ్మా, అయితే ఈ రోజు నుంచే జాయిన్ అయిపో. నేను వీరుబాబుకి చెప్పేస్తాను అకౌంట్స్ ఫైల్స్ అన్ని నీకు పంపించేయమని. అరే వా, ఇంత తొందరగానా? మంచి పనికి ఆలస్యం దేనికి? అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ నర్మదా రాఘవ్ ఆఫీస్లో పనిచేయడానికి వెళ్ళకూడదు. అది అకౌంట్స్లో అంటే దాంతో డబ్బు మీద అధికారం, దాని మీద అస్సలు దృష్టి పడకూడదు. అంతా గందరగోళం అయిపోతుంది. అన్ని నిజాలు బయటపడిపోతాయి. వద్దమ్మా దుర్గమ్మ తల్లి, వద్దు వద్దు తల్లి. మామ్ మీ ఆఫీస్ లో జాయిన్ అవుతుందా? దట్స్ గ్రేట్ న్యూస్ అన్నయ్య. అమ్మ అసలు చాలా స్మార్ట్. అంటే ఇప్పుడు నీ కంపెనీ టర్న్ ఓవర్ చాలా పెరిగిపోతుందన్నమాట. కానీ ఒక్కసారి నీ బేబీ మన దగ్గరకు వచ్చేస్తే అప్పుడు అమ్మకి అంత టైం దొరుకుతుందని నాకు అనిపించట్లేదు. అది నిజమే అన్నయ్య. నువ్వు కొన్ని రోజులకి మన ఇంటికి వచ్చేయచ్చు కదా. మాకు కూడా ఇంతకు ముందులా గారం చేసే ఛాన్స్ ఇవ్వచ్చుగా. అయ్యో అన్నయ్య, అంత అవసరం ఏం లేదు. గారాబం కోట మొత్తం ఇక్కడ తీరిపోతుంది. అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఒక్క నిమిషం అన్నయ్య. చిన్నత్తయ్య, నాకు ఘీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా కావాలి. ఇవి అస్సలు ఎమ్మిగా లేవు. నేను తీసుకొస్తాను. చూసావా అన్నయ్య, నేను జస్ట్ చెప్తే చాలు ఇక్కడ నా పనులన్నీ అయిపోతాయి. విన్నానులే. మేం మా కోడల్ని ప్రేమగా గారంగా ఎందుకు చూసుకోం? బాబు రాఘవ్, మీ చెల్లి ఇంటికి ఇంత సంతోషాన్ని తీసుకురాబోతోంది కదా. ఇంతకీ రాఘవ్, ఇక నువ్వు రేఖ కూడా తొందరగా శుభవార్త చెప్పేసేయండి మరి. ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, నేను ఇంకా ఫోన్ పెట్టేస్తాను. బాయ్ అన్నయ్య. తారే
బాబు రాఘవ్, నీ పని బిల్డింగులు కట్టడమే అనుకో, కానీ దాని అర్థం ఏంటి? నువ్వు రేఖతో ఊహల మేడలు కట్టేయాలని కాదు. నువ్వు ఇంతవరకు మొదటి అడిగే వేయలేదు, నీ మనసులో మాటే చెప్పలేకపోయావు. అదే వీడియో రికార్డ్ చేసి నీ మనసులో మాట చెప్పేశావు. ఆ తర్వాత ఏంటి? ఈసారి ఎదురుగా వెళ్ళి నీ మనసులో మాట చెప్పేయి. మనసులో మాట నోటి వరకు రావాలంటే నీ ప్రేమ తెలియజేయాలి. అది కూడా మొత్తం ఓల్డ్ ఫ్యాషన్ పద్ధతిలో ఉండాలి. ఐ లవ్ యూ చెప్పేసి చెప్పగలవు కదా రాఘవ్? విరాజ్, నువ్వు చెప్తూ ఉండు, నేను రాసుకుంటాను. త్వరగా చెప్పు, నేను ఆఫీస్ కూడా బయలుదేరాలి. అయితే నువ్వు ఒక పంచం వెళ్ళి మిస్టర్ ప్రసాద్ ని కలువు. తర్వాత రేఖ, నీ స్మార్ట్ ఫోన్తో నువ్వు కూడా కొంచెం స్మార్ట్ అయిపోయిక. అంటే అంటే ఏంటంటే నీ ఫోన్లో ఒక నోట్ ప్యాడ్ ఆప్షన్ ఉంది. ఇందులో నువ్వు ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకోవచ్చు అండ్ గ్రూప్స్ కూడా చేసుకోవచ్చు. చూపించు. చూడు. ఓ, నువ్వేమైనా ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసావా నాకు ఈ ఫోన్ వాడడం నేర్పించడానికి? ట్రైనింగ్ సెంటర్ ఎవరు ఓపెన్ చేశారు? అరే యారి, ఇంట్లో నేను తప్ప రేఖకి ఇంకెవరైనా ఎవరు నేర్పించగలరా చెప్పు? మీరిద్దరున్నారే, నన్ను పని చేసుకునివ్వండి. బాయ్. రేఖ, వద్దు, వెనక్కి తిరగద్దు. నువ్వు వెనక్కి తిరిగితే నేను చెప్పలేనేమో. రేఖ, నేను చాలా రోజుల నుంచి నీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చేస్తుంది. ఒకసారి నేను ఏదైనా తప్పు చేసేస్తాను, ఇంకోసారి దేవుడు, ఒక్కోసారేమో నీ ఫోన్ పాడైపోతుంది, ఇంకోసారి నా మూడ్ పాడవుతుంది. అందుకే ఈసారి నాకేమనిపించిందంటే నేను నీకు ఎదురుగా వచ్చి నా మనసులోని మాట చెప్పాలనుకుంటున్నాను. దేని మీద కూడా డిపెండెంట్ అవ్వకూడదని. సో ఎలాంటి డ్రామా ఉండదు, కవితలు, ర్యాప్లు ఇవేమీ ఉండవు. ఎలాంటి లవ్ పోయిటరీ కూడా వద్దు. ఏ విషయం అయితే నా మనసులో ఉందో అది నోటి వరకు వస్తుంది.